Hello to all. So ఈ వీడియోలో మనం క్యాస్కేడ్ ఫామ్ రియలైజేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోస్లో వీ హ్యావ్ సీన్ జనరల్ డైరెక్ట్ ఫామ్ 1, డైరెక్ట్ ఫామ్ 2, క్యాస్కేడ్ ఫామ్ ఆఫ్ ఐఆర్ ఫిల్టర్స్ చూసాము. సో ఈ వీడియోలో క్యాస్కేడ్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ చూద్దాం. క్యాస్కేడ్ ఫామ్ రియలైజేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సింపుల్. సో ఎప్పుడైనా ఒక ఫంక్షన్ హెచ్ ఆఫ్ జెడ్ ఉంటే దాన్ని మనం టూ ఫంక్షన్స్ లాగా హెచ్1 ఆఫ్ జెడ్, హెచ్2 ఆఫ్ జెడ్ లాగా రిప్రజెంట్ చేసుకోగలిగితే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ లైక్ దిస్, దెన్ ఇట్ ఈస్ సిమిలర్ టు having a two blocks, okay, with h1 of z and h2 transfer function, and this can be equivalent to having a single block with transfer function h of z with h1 h2 and this is h of z. ఓకే, సో మనం ఇదే చేస్తాం. సో దీనికి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో ఫస్ట్ దాని ఇన్పుట్ h2కి మనం ఫస్ట్ దాని అవుట్పుట్ మనం సెకండ్ దానికి ఇన్పుట్లా ఇవ్వాలి. సో సిమిలర్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ దిస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దే వేర్ గివెన్ ఫర్ అస్ ఏ క్వశ్చన్. 1 minute. So the question is draw the cascade form realization for FIR filter with transfer function h of z equal to 1 plus 2 into z power minus 1 multiplied by it's even better to take something very simple before discussing. Z power minus 1 minus z power minus 2 into 1 plus z power minus 1 plus or minus z power minus 2. Okay, so this is the given transfer function. So here let's specialize, like what is h1 of z equal to 1 plus 2z1 2 power minus z power minus 1 plus z power minus 2. This is h1. Okay, and h2 equal to h2 of z equal to 1 plus z power minus 1 minus z power minus 2. సో మనం ఏం చేయాలంటే దీనికి ఫస్ట్ దీనికి రియలైజ్ చేసి అండ్ సెకండ్ దానికి రియలైజ్ చేసి, సో ఇక్కడ స్పెసిఫై చేసిన విధంగా మనం డ్రా చేసుకోవాలి. సో ఫర్ దాట్ వాట్ వీ నీడ్ టు డూ ఈస్ ఫస్ట్ వీ విల్ సాల్వ్ h1 of z. ఓకే, h1 of z is nothing but y1 of z by x1 of z. సో x1 of z ని LHS సైడ్ RH సైడ్ పంపిస్తే విల్ గెట్ x1 of z. సో వీఆర్ సాల్వింగ్ దిస్ plus 2 into z power minus 1 x1 of z plus z power minus 2 x1 of z. Okay, so దీనికి ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే we get y of n equal to x of n plus 2 into x of delay అంతా minus 1, so n minus 1 plus దీనికి డిలే ఎంత ఉంది minus 2, so 2 into x of n minus 2. Okay, so this is for the what we can say the first LCCDE equation for h1 of z. Okay, so దీనికి సాల్వ్ చేద్దాము. దీన్ని సాల్వ్ చేసాక we can look at other things. Okay, so it's very simple. దీనికి maximum delay ఉంది ఎంత 2 is its maximum delay. Okay, సో ఇక్కడ డ్రా చేస్తున్నాను. లెట్ మీ టేక్ న్యూ కలర్ పెన్. ఫైన్, సో లెట్ మై x1 of z is here. సో ఇదంతా x1 of n minus 1, x1 of n minus 2. సో x1 of z ఇక్కడ ఉందని తీసుకుంటున్నాను. and it is passing through a delay. Let it be z power minus 1. సో ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది అప్పుడు x1 of, సో x1 of n తీసుకుంటే యాజ్ ఇఫ్ వీఆర్ ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఇన్వర్స్ z ట్రాన్స్ఫార్మ్ n minus 1 వస్తుంది. ఓకే, అండ్ దీన్ని ఇంకొక మళ్ళీ 1 టైం డిలేకి వెళ్ళి పంపిస్తే we get x1 and this is going to be x2, x1 of n minus 2, 2 times delay అయిపోయింది. సో I think there is no need for further delay.
అండ్ లెట్స్ చెక్ వాట్ ఈస్ అవర్ అవుట్పుట్. సో అవుట్పుట్ ఇక్కడ తీసుకున్నాం. సో y1 of n is taken here, that is x1 of n. సో ఫస్ట్ x1 of n మల్టిప్లికేషన్ ఏం లేదు, జస్ట్ 1తో మల్టిప్లై చేసి వీఆర్ సెండింగ్ హియర్. నెక్స్ట్ n-1కి 2తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో 2తో మల్టిప్లై చేశాక వీఆర్ టేకింగ్ ఇట్ హియర్ అండ్ x1 of n-2. సో n-2ని 2 తోటి మల్టిప్లై చేయాలి అగైన్. సో వీఆర్ మల్టిప్లైయింగ్ దిస్ విత్ ఈవెన్. సో did I do any mistake? Yeah. సో ఓకే ఇక్కడ ఒకటి మిస్టేక్ వచ్చింది. సో 1 + 2z⁻−1 + z⁻−2 అన్న, బట్ ఓకే లెట్స్ టేక్ దిస్ యాజ్ -z⁻−2. ఓకే, -z⁻−2. సో అప్పుడేమొస్తుంది, సో ఇక్కడ కూడా మైనస్ వస్తుంది అండ్ హియర్ ఆల్సో విల్ గెట్ మైనస్ అండ్ ఇక్కడ ఏమొస్తుంది -1. ఓకే, సో x1 of n-2కి -1 తోటి మల్టిప్లై చేస్తున్నాం ఇక్కడ. సో వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ -1. ఓకే, అండ్ ఈ మూడింటిని ఇప్పుడు యాడ్ చేసి మన అవుట్పుట్కి పంపించాలి. సో అవుట్పుట్ కంటెంట్స్ ఆఫ్, సో ఇక్కడ నుండి చూస్తాం -1 x1 of n-2 ప్లస్ 2 x1 n-1. సో ఫస్ట్ ఈ రెండు యాడ్ చేద్దాం. సో లెట్స్ టేక్ అన్ యాడర్ హియర్ అండ్ దీస్ 2 ఆర్ యాడెడ్. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తాం అండ్ అవుట్పుట్ ఈస్ అగైన్ గోయింగ్ టు యాడెడ్ విత్ x1 of n. సో హియర్ ఇంకొక యాడర్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ అగైన్ అండ్ ఇక్కడ మన అవుట్పుట్ తీసుకుంటాం ఇక్కడికి. సో దిస్ ఈస్ ది క్యాస్కేడ్ part of this first h1 transfer function. Now let us do the same for the second h2 of z. So h2 of z equal to 1 plus z⁻−1 minus z⁻−2. Okay, so this can be written as y of z or y2 of z equal to x2 of z plus x2 of z z⁻−1 minus x2 of z z⁻−2. Okay, so apply the inverse z transform, we get y of n, y2 of n equal to x2 of n plus x2 of n-1 minus x2 of n-2. Alright, so this is going to be very simple. So ikkadiki output తీసుకున్నాను, నేను ఏం చెప్పాను ఇక్కడ. సో యాక్చువల్లీ లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ x1 of z and its output as y1 of z. So this y1 of z is going to be input to x2 of z. ఓకే, అండ్ మనకు ఫైనల్ వచ్చేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి ఇన్పుట్ తీసుకుంటున్నాను నేను, x2 of z వస్తుంది ఇక్కడ. సో విల్ గెట్ x2 of z as y1 of n. సో లెట్స్ ఇక్కడ మ్యాక్సిమం డిలే ఎంత ఉంది, 2 ఉంది కదా. సో లెట్స్ టేక్ z⁻−1 వేర్ వి గెట్ x2 of n-1 అండ్ ఇంకొక డిలే యాడ్ చేస్తే వి విల్ గెట్ x2 of n-2. ఓకే, అండ్ నౌ x2 of n-2కి దేంతో మల్టిప్లై చేస్తాం, -1 తోటి మల్టిప్లై చేస్తుంది ఇక్కడ. సో మల్టిప్లై విత్ -1. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ x2 of n-1 దగ్గర ఏమి చూడండి, x2 of n-1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ జస్ట్ 1. ఓకే, మల్టిప్లైడ్ విత్ 1 అండ్ x2 of n డైరెక్ట్గా తీసుకుంటున్నాం, దెర్ ఈస్ నో డిలే బ్లాక్. సో ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేద్దాము. సో దీస్ 2 ఆర్ యాడెడ్ ఫస్ట్ హియర్. ఓకే, దీస్ 2 ఆర్ యాడెడ్ అండ్ మళ్ళీ దీని నుండి అవుట్పుట్ వచ్చిందని we will add here again. Okay, and we will take our final y2 of z here. So in this way we need to realize the cascade form. So ante diagram aithe ante, so this complete thing is for h1 of z. So ikkada h1 of z and the remaining part is for h2 of z.
ఓకే, సో ఈ విధంగా మనం సింగిల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే దాన్ని మా ప్రోడక్ట్ క్లాస్ స్ప్లిట్ చేసుకొని అండ్ వీ క్యాన్ యాడ్ ఎండ్ టు ఎండ్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ ది బ్లాక్ డయాగ్రామ్.